నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం, ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, పూటకో మాట మాట్లాడడం, సమయం సందర్భం లేకుండా రెచ్చిపోవడం అమెరికా అధికార పార్టీ రిపబ్లికన్ నేతలకు సర్వసాధారణమైపోయింది. నోటికి పని పెడుతూ వ్యవస్థలను చిన్నాభిన్నం చేసిన ట్రంప్ తరహాలోనే ఇప్పుడు ఆయన పార్టీ నాయకులు కూడా చెలరేగిపోతున్నారు. గత ఎన్నికల సమయంలో హిందువుల ఓట్ల కోసం వెంపర్లాడిన ట్రంప్ పార్టీ నేతలు ఇప్పుడు హిందువుల దేవుడే నకిలీ అంటూ అవాకులు చవాకులు పేలుతున్నారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం షుగర్లాండ్ పట్టణంలో 2024లో ఆవిష్కరించిన 90 అడుగుల ఎత్తైన హనుమంతుడి విగ్రహం చుట్టూ మత రాజకీయం రాజుకుంటోంది. 2026లో టెక్సాస్ నుంచి రిపబ్లికన్ సెనేటర్గా బరిలో దిగనున్న డంకన్ మత చిచ్చు రాజేసి ఎన్నికల్లో గెలవాలి అన్న లక్ష్యంగా పనిచేస్తున్నట్టు కనిపిస్తోంది. స్టాచ్యూ ఆఫ్ యూనియన్ గా పిలుస్తున్న హనుమంతుడి విగ్రహం అమెరికాలోనే ఎత్తైన హిందూ స్మారక చిహ్నాలలో ఒకటిగా పేరు. టెక్సాస్లోని శ్రీ అష్టలక్ష్మి ఆలయానికి హనుమంతుడి విగ్రహం ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చింది. అయితే ఈ చిహ్నం టెక్సాస్ రిపబ్లికన్ సెనేట్ అభ్యర్థి అలెగ్జాండర్ డంకన్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారానికి కేంద్ర బిందువుగా మారింది. రిపబ్లికన్ డంకన్ ఎక్స్ లో పోస్ట్ చేసిన పోస్ట్ కలకలం రేపింది. టెక్సాస్ లో నకిలీ హిందూ దేవుడి విగ్రహాన్ని ఎందుకు అనుమతిస్తున్నారంటూ ఆయన మండిపడ్డాడు. అమెరికా క్రైస్తవ దేశమని, అలాంటి దేశంలో ఇవేం పోకడలని ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా బైబిల్లోని నిర్గమకాండ 23:4 వచనాలను ఉటంకిస్తూ క్రైస్తవులకు వేరే దేవుడు ఉండకూడదన్నాడు. అమెరికాలో ఏ రకమైన విగ్రహాన్ని తయారు చేసుకోకూడదని పేర్కొన్నాడు. అమెరికాను స్పష్టంగా క్రైస్తవ దేశంగా అభివర్ణించిన డంకన్ వ్యాఖ్యలు రాజ్యాంగంలోని మత స్వేచ్ఛకి విరుద్ధంగా ఉన్నాయన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. డంకన్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భారీ వ్యతిరేకత వ్యక్తమైంది. హిందూ అమెరికన్ ఫౌండేషన్ HAF ఈ ప్రకటనను తప్పుపట్టింది. డంకన్ కామెంట్స్ ను హిందూ వ్యతిరేకిగా, రెచ్చగొట్టేవిగా అభివర్ణించింది. డంకన్ కామెంట్స్ పై టెక్సాస్ లోని రిపబ్లికన్ పార్టీకి HAF అధికారిక కంప్లైంట్ చేసింది. రిపబ్లికన్ పార్టీ మార్గదర్శకాలను ఉల్లంఘించిన అభ్యర్థిపై చర్య తీసుకుంటారా లేదా అని ప్రశ్నించింది. అనేక మంది నెటిజన్లు సైతం దీనిపై మండిపడ్డారు. అమెరికా రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను గుర్తు చేస్తూ ఏ మతానికి ప్రాధాన్యం ఇవ్వడం దేశ ఆత్మకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలోనూ డంకన్ వ్యాఖ్యలపై జనం విరుచుకుపడుతున్నారు. వేదాలు యేసు జననం కంటే వేల సంవత్సరాల ముందే రాశారని, వాటి ప్రభావం క్రైస్తవ మతంలో కూడా ఉందని, అందువల్ల హిందూ మతాన్ని గౌరవించడం తెలివైనదని జోర్డాన్ క్రౌడర్ అని ఎక్స్ యూజర్ పోస్ట్ చేశాడు. చిన్నజీయర్ స్వామీజీ ఆలోచనలో రూపుదిద్దుకున్న ఈ 90 అడుగుల హనుమంతుడి విగ్రహం అమెరికాలో 3వ ఎత్తైన విగ్రహం. అమెరికాలో సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ఈ ప్రతిమపై ఒక రాజకీయ నాయకుడి మతపరమైన వ్యాఖ్యలు కొత్త చర్చలకు దారితీస్తున్నాయి. మత స్వేచ్ఛను కాపాడుకోవాలన్న అమెరికా విలువలకే ఇప్పుడు ఈ వివాదం పరీక్షగా మారింది. రైట్, అమెరికాలోని టెక్సాస్ నగరంలో హనుమంతుడి విగ్రహం వివాదానికి సంబంధించి ఇవాళ మన డిబేట్ లో మాట్లాడదాము. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మురళీ మనోహర్ గారు. నమస్కారం మురళీ మనోహర్ గారు. నమస్తే మురళీ మనోహర్ గారు, ఈ టెక్సాస్ లో ఉన్నటువంటి హనుమంతుడి విగ్రహం చిన్నజీయర్ స్వామి ఆలోచనలకు రూపుదిద్దుకున్నటువంటి ఈ హనుమంతుడి విగ్రహం ఈరోజు అమెరికాలో ఒక మత విద్వేషాలను రెచ్చగొట్టేలాగా డంకన్ అనేటువంటి ఒక నాయకుడు చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. అసలు ఎందుకు అమెరికాలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా డంకన్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటారు? ఇది ఒక రోగము. బహుశా ఇంతవరకు మనమంతా అనుకున్నది ట్రంప్కే ఉంది ఈ రోగం అని అనుకుంటే, మొత్తం పార్టీకి రిపబ్లికన్ పార్టీకే ఈ రోగం వచ్చింది అని ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి విజయం. అలెగ్జాండర్ డంకన్ ఆయన ఒక సెనేటర్ గా రేపు రాబోయే ఎన్నికల్లో కంటెస్ట్ చేయబోతున్నాడు కనుక ప్యూర్లీ ఇది కేవలము ఒక రాజకీయ ఎత్తుగడ. అంటే అక్కడ స్లోగా బహుశా ఏదో
ఓటర్స్ లో, ముఖ్యంగా క్రైస్తవ ఓటర్స్ లో ఒక అసంతృప్తి ఏదన్నా ఉండొచ్చు బహుశా, లేదా క్రైస్తవులను మాత్రమే టార్గెట్ చేసి వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళ ఓట్లు కాజేసేటువంటి ఒక ఒక పొలిటికల్ చిచ్చు పెట్టే ప్రయత్నం డంకల్ చేస్తున్నాడు అన్నట్టుగా. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా మొదటిసారి ఎన్నికల అంశంగా తీసుకురావడం. అమెరికాలో ఇటువంటిది ఉండదు ఎప్పుడు కూడా. అలాంటిది పోనీ విగ్రహం కొత్తగానా అంటే కాదు, ఇది ఎత్తైన విగ్రహాలు కళ్ళకు కనపడి అరే ఇదేంటి అని అనిపించే విధంగా కొత్తగానేం కాదు, ఇది 3వ అతిపెద్ద విగ్రహం అమెరికాలో. ఇలాంటివి చాలా ఉన్నాయి. అష్టలక్ష్మి దేవాలయ ప్రాంగణంలో పెట్టుకున్నటువంటి విగ్రహం, కాంస్య విగ్రహం, 90 అడుగుల విగ్రహం, కళ్ళకు కొట్టొచ్చినట్టు కనపడుతుంది. కొత్తగా కనపడ్డది ఏం కాదు, 2024లో పెట్టింది ఇది. మరి అలాంటిది ఇప్పుడు ఎందుకు సడన్ గా గుర్తొచ్చింది ఎన్నికల సమయంలో అంటే, అంతే ఎన్నికల కోసము మత చిచ్చు పెట్టేటువంటి ఇది, ఓటర్స్ ను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నము. పైగా ఎందుకు ఇలా పెట్టారు ఈ విగ్రహాలు అనే అటువంటి అభ్యంతరం వ్యక్తం చేయడం లేదు. ఆయన చాలా అవహేళన చేస్తూ వై ఆర్ వి అలోయింగ్ దీస్ ఫాల్స్ గాడ్స్, హిందూ గాడ్స్ అన్నట్టుగా ప్రశ్నిస్తున్నాడు. అతను ఎక్స్ లో పోస్ట్ చేశాడు డైరెక్ట్ గా. ఇది మనది క్రిస్టియన్ నేషన్ అని చెప్తూ ఉన్నాడు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, వాళ్ళ రాజ్యాంగంలో ఇది లేదు. వాళ్ళ రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది ఏంది అంటే, అన్ని మతాలకు దూరంగా ఉండడమే ప్రభుత్వం పని అక్కడ. అంటే ఎన్నికలు, పార్టీలు ఇవన్నీ కూడా మతాలకు దూరంగా ఉంటాయి, దగ్గరగా ఉండవు. మనదేమో అన్ని మతాలకు దగ్గరగా ఉంటాం, అన్ని మతాలను మనం ఆహ్వానిస్తాం, ఆస్వాదిస్తాం, అన్ని మతాలను మనం గౌరవిస్తాం. ఇదేమో అలాంటి సెక్యులరిజం మనది. వాళ్ళేమో మతాతీతమైనది, వాళ్ళ రాజ్యాంగమే మతాతీతమైనది. మరి వాళ్ళు చెప్తారు మన దగ్గర మత సమస్యలు ఉండవు, మా దగ్గర ఇది ఉండవు అని గొప్పగా చెప్పుకుంటారు. కనుక రాజ్యాంగ విరుద్ధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు అందరూ ప్రశ్నిస్తున్నారు అదే, కొత్తగా ఈ విధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఎలా మాట్లాడుతున్నావు అని డైరెక్ట్ గా అక్కడ ఉన్నటువంటి అనేక సంస్థలు కూడా ప్రశ్నిస్తున్నాయి అతన్ని. సో ఈ హిందూ అమెరికా ఫౌండేషన్ అనే సంస్థ నేరుగా కంప్లైంట్ వాళ్ళ ఆఫీస్కే తీసుకెళ్లి ఇచ్చేసింది. ఏది రిపబ్లికన్ పార్టీ ఆఫీస్ తీసుకెళ్లి, మీరు ఇంత హిందూ వ్యతిరేకంగా ఎట్లా మాట్లాడతారు, ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా, హిందువులను రెచ్చగొట్టే విధంగా మీరు మాట్లాడుతున్నారు, పైగా హిందూ దేవుళ్లను కించపరిచే విధంగా ఎట్లా మాట్లాడతారు అని మీరు పార్టీని అడిగింది. మీరు మార్గదర్శకాలు ఏమి ఉండవా, లేదా ఉల్లంఘిస్తలేరా ఇతను, ఈ క్యాండిడేట్ ను, అతను ఈ యొక్క అభ్యర్థి పైన ఎందుకు చర్యలు తీసుకోరు మీరు అని డైరెక్ట్ గా కంప్లైంట్ ఇచ్చింది. అంతేకాకుండా అనేక మంది హిందువులు, అక్కడ హిందువులే కాదు ఇతరులు కూడా, నెటిజన్స్ అందరూ కూడా స్పందిస్తున్నారు. ఈవెన్ అక్కడ ఉన్న క్రైస్తవుల్లో కూడా కొందరికి ఇష్టం లేనటువంటి పని, అందుకని వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. ఇది సరైంది కాదు అని కొందరైతే వాళ్ళు స్పందిస్తున్నారు. సో ఈవెన్ ఒకనొక వ్యక్తి, జోర్డాన్ అనేటువంటి వ్యక్తి, ఇది ఆయన చాలా పాజిటివ్ గా రాసుకొస్తాడు. వేదాలు మన క్రైస్తవం కన్నా వేదాలు ముందుగా రాయబడ్డాయి, అలాంటి వేదాల్లో అనేక అంశాలను క్రైస్తవం కూడా స్వీకరించింది. అంత పురాతనమైన, వేల సంవత్సరాల పురాతనమైనటువంటి హిందూ మతాన్ని కించపరచడం, గౌరవించడం తెలివైన పని కాదు అని వాళ్ళు కూడా ఏదేది వీటిలో సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. కనుక ఇది మనందరికీ ఏమో హనుమంతుడు అతి ప్రియమైనటువంటి వాడు, మన దేవుళ్లలో గొప్పగా కొలుచుకునేది హనుమంతుడిని. నిజంగా మన దగ్గర అలాంటి పెద్ద పెద్ద హనుమంతుని విగ్రహాలు మన దేశం అంతటా కూడా కనిపిస్తూ ఉంటాయి. కనుక మనకో ప్రత్యేకం, సరే ఇది మన మతం, మన వ్యవహారం ఇది. కానీ అమెరికాలో ఈ విధంగా ఎప్పుడు కూడా లేదు. పాలిటిక్స్ లో రిలీజియస్ ఇష్యూస్ అనేవి ఎప్పుడు కూడా రావు. అయితే మురళి గారు, మీరు అన్నట్టుగా ఇది కొత్తగా పెట్టింది, నిన్న మొన్న ప్రతిష్ఠించినటువంటి విగ్రహం కాదు. ఆల్మోస్ట్ 1 year అవుతోంది. అక్కడ ఉన్నటువంటి టెక్సాస్ లో ఉండేటువంటి వాళ్ళకి ఎవరికి కూడా ఈ విగ్రహంతో ఎలాంటి అబ్జెక్షన్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ రిపబ్లికన్ పార్టీకి చెందినటువంటి ఈ లీడర్ వచ్చి కేవలం ఎన్నికల కోసము ఒక స్టంట్ గా, ఒక స్ట్రాటజీగా హిందువుల దేవుళ్లను లేకపోతే హిందువుల మనోభావాలను కించపరిస్తే క్రిస్టియన్ ఓట్లను మనము రాబట్టుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో ఈ రకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? అండ్ మీరు చెప్పినట్టుగా వాళ్ళ రాజ్యాంగంలో కూడా మతాలకు సంబంధించి, అంటే అన్ని మతాలు ఒకటే అన్నటువంటిది వాళ్ళ రాజ్యాంగం కూడా. మరి ఇప్పుడు ఈయన చేసినటువంటి కామెంట్స్ రాజ్యాంగ ఉల్లంఘన కిందికి రాదా? అది పనిషబులే కదా? అంటే అధికారంలో వాళ్ళ పార్టీనే ఉంది కాబట్టి తప్పు ఒప్పైపోతుందా?
తప్పు ఒప్పు కాదు, రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది తప్పకుండా. ఇది సరే మన వాళ్ళు కోర్టుకు వెళ్ళడం లాంటిది ఇవన్నీ చేస్తారు అక్కడ. మనము వాళ్ళని కూడా కాదు. అసలు అమెరికా యాజ్ ఎ నేషన్ మనము చూడాల్సిన విషయం ఏంటంటే, అమెరికానే కాదు అనేక యూరోపియన్ కంట్రీస్ లో వైవిధ్యము అనేది వాళ్ళకు కొత్త. వైవిధ్యము అంటే మనకేమో వైవిధ్యమే వైవిధ్యం. ఎక్కడ చూసినా మనుషులు, ఇద్దరు మనుషులు ఒకలాగా ఉండరు, ఏ రెండు రాష్ట్రాల్లో భాషలు ఒకలాగా ఉండవు, మన వేషధారణ ఒకలాగా ఉండదు. కనుక కశ్మీర్ నుంచి కన్యాకుమారికి వస్తే మీరు ఎన్ని రకాల మనుషులు చూస్తారు. అందుకే ఒక ఆయన అన్నాడు కదా, కాంగ్రెస్ నేత పెద్ద ఆయన, అదేది దక్షిణాన వీళ్ళు సౌత్ ఆఫ్రికన్స్ లాక్కుంటారు, లేకపోతే తూర్పున వెళ్తే వాళ్ళు చైనీస్ లాగా, లేకపోతే వీళ్ళ లాక్కుంటారు, జపాన్ వాళ్ళు లాక్కుంటారు మన మనుషులు, ఇలాంటివన్నీ మాట్లాడాడు. వాస్తవంగా మనం అందరం భారతీయులం ఒక్కటే అయినప్పటికీ కూడా వైవిధ్యం మన యొక్క గొప్పతనం మనకు అలవాటు అయిపోయింది. ఒక డ్రెస్సులు చూడడానికే కాదు, భాషల్లో కూడా వైవిధ్యం ఉంటుంది. మన యొక్క ఆరాధన, దైవారాధన, లేకపోతే మతాలు కూడా వైవిధ్యం ఉంటుంది. ఇంత వైవిధ్యం ఉన్న దేశం ప్రపంచంలో లేదు. కాకపోతే యూరోపియన్ కంట్రీస్ కు ఈ వైవిధ్యము ఇప్పుడిప్పుడు పరిచయం అవుతా ఉంది. అక్కడ హిందుత్వం పెరిగే కొద్దీ, హిందువుల సంఖ్య పెరిగే కొద్దికి, అక్కడ దేవాలయాల సంఖ్య పెరిగే కొద్దికి ఇప్పుడు అర్థమవుతుంది. వాళ్ళకి అర్థమైంది అంతా ఏంది అంటే, క్రిస్టియానిటీకి వ్యతిరేకమైంది ఇస్లాం అని. కనుక ఇస్లాం వ్యతిరేకత వాళ్ళకు మొదటి నుంచి ఉంది. ఇప్పుడు ఈ మధ్య ఇమిగ్రేషన్ సమస్య యూరోప్ అంతటా వచ్చింది, కెనడాలో వచ్చింది, లేకపోతే లండన్ లో వచ్చింది, అన్ని దేశాల్లో ఈరోజు పెద్ద సమస్యగా వాళ్ళకు దాపురించింది. కనుక ఇంకో మతం అంటేనే వాళ్ళకు భయం వేసే ఒక పరిస్థితి ఉంది. కనుక హిందూ మతం కూడా అలాంటిదేమో అని అంటే కాదు, హిందువులతోటి చాలా సఖ్యంగా ఉన్నారు ఇన్ని రోజులు. హిందూ దేవాలయాలు వెలుస్తూ ఉన్నాయి, అక్కడ మెల్లమెల్లగా హిందూ విగ్రహాలు పెద్ద ఎత్తున కనపడుతూ ఉన్నాయి. వైవిధ్యానికి అలవాటు లేని అమెరికా ఇప్పుడు అలవాటు పడుతుంది. అందుకే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంత గొప్ప వాళ్ళం అనేది కూడా ఇప్పుడు మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఎలా ఉంటారు ఇద్దరు రెండు భాషలు మాట్లాడే వాళ్ళు ఒక దేశంలో కనపడరు మీకు. ఏ దేశాల్లో కూడా మీరు ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా సమస్య ఏంది మనం అనుకుంటున్నాం, వీళ్ళిద్దరు ఏదో భూముల కొట్లాట కాదు, భాషనే వాళ్ళ సమస్య అంతా కూడా. ఉక్రెయిన్ లో సస్తే రష్యన్ భాష మాట్లాడారు, రష్యాలో ఉక్రెయిన్ భాష ఒక్కడు కూడా మాట్లాడితే కొట్టి చంపేస్తారు. కనుక మీరు ఇంగ్లాండ్ లోనే ఉంటుంది ఐరిష్ వాడు ఏ ప్రాణం పోయినా ఇంగ్లీష్ మాట్లాడాడు. మనకు ఇంగ్లీష్ అంటే ఒక పిచ్చి, కానీ వాళ్ళకి అట్లేం లేదు. ఇంగ్లీష్ వాడు ఎప్పుడు ఐరిష్ భాషను మాట్లాడు. ఒకే దగ్గర ఉంటారు వాళ్ళు, రోజు గొడవలు అన్నుకుంటారు భాష అంటే. కనుక రెండు భాషలు ఒక దగ్గర మాట్లాడే వాళ్ళు ఒక దగ్గర కలిసి జీవించలేకపోతున్నారు. ఇన్ని భాషలు మాట్లాడే మనం ఎట్లా బ్రతుకుతున్నాము, ఇన్ని వందల ఏళ్లుగా ఎలా బ్రతుకుతున్నాం, ఇన్ని మతాలు ఉన్నటువంటి వాళ్ళం మనం వందల ఏళ్లుగా ఎలా ఉన్నాం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి వైవిధ్యం అంటే ఏంటో అని. మన గొప్పతనం ఏంటో మనకు తెలియకుండా అమెరికాలో ఇప్పుడు ఈ సమస్య వచ్చింది. మొదటిసారి వైవిధ్యాన్ని చూస్తున్నారు. వైవిధ్యమైనటువంటి భిన్నమైన మతాలు వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. మెల్లగా భిన్నమైన భాషలు మాట్లాడే వాళ్ళు కళ్ళ ముందు కనిపిస్తున్నారు. సో వెరైటీ ఈజ్ బ్యూటీ, దిస్ ఈజ్ అవర్ అండర్స్టాండింగ్. ఇండియా అండర్స్టాండ్స్ వాట్ ఈజ్ వెరైటీ అంటే, వెరైటీ ఈజ్ బ్యూటీ. కనుక భిన్నత్వమే అందము అసలు మన దగ్గర. ఇంత బ్రాడ్, మనం లిబరల్ థాట్ మనది, మనం ఫెనటిక్ కాదు ఎప్పుడు కూడా, మనం లిబరల్ థాట్. ఇంకో మతం వాళ్ళు అవతల పూజలు చేస్తుంటే, రైల్లో నమాజ్ ఎవరైనా పాడుతూ ఉంటే ముస్లిమ్స్, మన వాళ్ళందరూ లేచి నిలబడి వాళ్ళకు ప్లేస్ ఇస్తారు, గౌరవిస్తారు. ఇది మన గొప్పతనం కదా, ఇది మనకు అర్థం కావడం లేదు. అమెరికా చూడండి ఇప్పుడు ఇబ్బంది పడతా ఉంది, ఒక విగ్రహం కనపడేసరికి వాడికి పిచ్చిలేసిపోయి. కనుక ఇది ఇప్పుడు నేను అమెరికాను గురించి గొప్పగా మాట్లాడలేదు, ఇండియా గురించి మనము అర్థం చేసుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. వైవిధ్యమే మన యొక్క అందము, అది వాళ్ళకు ఇప్పుడు అలవాటు కావాల్సినటువంటి సమయం. చినజీయర్ స్వామి ఆలోచనలకు అనుగుణంగా, చినజీయర్ స్వామి ఆదేశాలతో నిర్మించినటువంటి ఈ హనుమంతుడి విగ్రహం ఇక్కడ మన భారతీయ సంస్కృతిని అమెరికాలో కూడా ప్రదర్శించేలా చేయడానికి హెల్ప్ అయింది. సో మరి ఇప్పుడు ఇలాంటి వివాదాలు ఇవన్నీ కూడా ఆ ఇంపార్టెన్స్ ని ఏమన్నా తగ్గిస్తాయంటారా? నో, ఇదేమో ఒక పొలిటికల్ డిస్ప్యూట్ మాత్రమే రిపబ్లికన్ పార్టీ ఒక ఇష్యూగా చేసి. ఇప్పుడు ఎన్నికలప్పుడు మీకు గుర్తుండాలమ్మా, ట్రంప్ ఎన్నికలప్పుడు మోడీ అని మహా జోరుగా ఇచ్చేసి, అప్పుడేమో హిందువులే మాకు కావాలని చెప్పేసి హిందువుల మీద పడి హిందువులను దువ్వి ప్రచారంలో కూడా వాడుకొని, ఇప్పుడేమో
ఏం రోగం వచ్చిందో ఏందో అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. హిందువులే మాకొద్దు, హిందువుల విగ్రహాలు మాకు కనపడొద్దు, కనుక ఇది ఫాల్స్ గాడ్, తప్పుడు దేవుళ్ళు వీళ్ళు అన్నంత వరకు దిగి వచ్చారు. పైగా తమ దేశాన్ని కూడా క్రిస్టియన్ కంట్రీగా అనౌన్స్ చేసుకుంటారు. యాజ్ ఎ నేషన్ వీఆర్ క్రిస్టియన్ నేషన్ అని కూడా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మరి మీరు అన్ని మతాలకు తావుంటుంది మా దగ్గర అని గొప్పగా చెప్తారు కదా, ఇదేనా మరి మీ యొక్క ఇది మీ రాజ్యాంగం ఇదే చెప్తుందా? వేర్ ఈస్ ది ప్లేస్ ఫర్ అనదర్ రిలీజియన్, వేర్ ఈస్ ది ప్లేస్ ఫర్ అనదర్, వై కాంట్ ఏ ప్లేస్ ఫర్ అనదర్ స్టాచ్యూ ఆఫ్ అనదర్ రిలీజియన్? ఎందుకు ఉండకూడదు? మరి అన్ని మతాల వాళ్ళని ఎందుకు రాణిస్తున్నారు? అట్లన్నప్పుడు మత విగ్రహం అని మతాలు రావద్దు అన్నప్పుడు, మతం అనేది మనిషిది కదా, మనిషికి సంబంధించింది. మరి అన్ని మతాల వాళ్ళు అనేక దేశాల వాళ్ళను అందరిని బ్యాన్ చేసేయండి, మీ దేశంలోకి ఎవరు రానివ్వకండి. ఇతర దేశాలు వస్తువులు ఏదైనా పంపితే, మీ మతం కాని వాళ్ళు ఏదైనా వస్తువులు పంపితే, పూలు పంపినా, పళ్ళు పంపినా, ఫుడ్ పంపినా తినకండి మీరు. అట్లా భారతీయులు ఎన్నో పంపిస్తున్నారు కదా. ఇప్పుడు ఫార్మసీ మనం మందులు వెళ్ళకపోతే అమెరికా బ్రతకలేదు కదా. ఎందుకు H1 వీసా విషయం వచ్చేసరికి డాక్టర్స్ కు రద్దు చేశారు? ఎందుకంటే ఇండియన్ డాక్టర్స్ లేకపోతే ఇప్పుడు ప్రొద్దు గడిచేటట్టు లేదు కదా. ఎవరైనా అడిగారా డాక్టర్స్ కు మాత్రమే ఎగ్జామ్షన్ ఇవ్వని? నో. కానీ బ్యాడ్లీ రిక్వైర్డ్, నో ఇండియన్ డాక్టర్, నో లైఫ్ ఇన్ అమెరికా. కానీ వాళ్ళకు ఇచ్చేసారు కదా. మరి మేము పంపే డాక్టర్లు ఓకే పర్వాలేదు, మేము పంపే ఫుడ్ మీకు పర్వాలేదు, ఇది కాదు. కానీ ఇంకొక విగ్రహం ఉండకూడదు, హిందువుల ఈ ఆచారాలు ఉండకూడదు ఇక్కడ. ఇది ఎక్కడి పద్ధతి? ఇది రాజ్యాంగం ఒక్కటే కాదు, మానవత్వం కూడా ఒకటి ఉండాలి కదా. మనుషులం కదా మనము. ఎలక్షన్స్ కావాలనుకున్నప్పుడు ఓట్లు కావాలన్నప్పుడు ఒకలాగా, అవసరం లేనప్పుడు ఇంకొకలాగా రెచ్చగొట్టడం ఇది. కనుక ఇది రిపబ్లికన్ పార్టీ యొక్క సమస్య. ఇది మొత్తం అమెరికా సమస్య కాదు, అమెరికా ప్రజల సమస్య కూడా కాదు, ఇది కేవలం ఎన్నికల సమస్య. కనుక అలెగ్జాండర్ డంకర్ యొక్క ఎన్నికల సమస్యగా ఇది బయటికి వచ్చింది. కానీ పెద్ద చర్చ జరుగుతుంది అక్కడ. సోషల్ మీడియా అంతా కూడా ఇప్పుడు తర్జన జరుగుతూ ఉంది. వాళ్ళ మధ్య కూడా బ్రెయిన్ స్టార్మింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళు తీసుకున్న ఈ లైన్ సరిగ్గా కాదా అనేటువంటి ఒక భయం కూడా ఏర్పడ్డది రిపబ్లికన్ పార్టీ. బట్ తప్పకుండా లెసన్స్ నేర్చుకుంటారు దీంట్లో. అట్ ద సేమ్ టైం మన దగ్గర అంటే టెక్సాస్ లో జరిగినటువంటి ఈ సంఘటనపై హిందూ సమాజం ఎలా రియాక్ట్ అవ్వాలి అంటారు? అండ్ దీన్ని బేస్ చేసుకొని మనం నేర్చుకోవాల్సినటువంటి లెసన్స్ ఏంటంటారు? ఎలా ఉండాలి? మనకు అమెరికాలో ఏ రోజు సమస్య లేదు. మన వాళ్ళు అందరితో కలిసి బ్రతకడము ఇది మన 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 జీన్స్ లో ఉంది, మన జెనెటికల్ కోడ్ అది. ఏది అందరితో కలిసి ఉండడం. కనుక పరమత సహనమే కాదు, పరమతాన్ని గౌరవించడం కూడా తెలిసినటువంటి వాళ్ళు. అందుకే మనకి ఎక్కడ సమస్య ఏం లేదు. ఇది కేవలం వాళ్ళు రెచ్చగొట్టినటువంటి ఇష్యూ మాత్రమే. అందుకే ఇది సమస్యపోతుందనే అనుకోవాలి తప్పకుండా. అలాగే మనం ఇక్కడ ఇదేదో పెద్ద మత సమస్యగా, భారతదేశంలో ఉండే మత సమస్యలాగా పెద్ద ఎత్తున అక్కడ ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇది తప్పు అనే విషయాన్ని తప్పక ఖండించాలి, బలంగా నిలబడాలి. తర్వాత సరి అయిన మన నరేటివ్ ఏదైతుందో దాన్ని వాళ్ళ ముందు పెట్టాలి. ఇది మనము క్రైస్తవానికి వ్యతిరేకం కాదు అనే విషయం కూడా చెప్పాలి. ఇది తప్పకుండా. ఏదైతే ఇప్పుడు హనుమాన్ విగ్రహం అక్కడ పెట్టామో ఇది దేనికోసము? ఇది దేవుని కోసం అంటే మన దైవము మనం పూజించుకుంటాం తప్పితే క్రైస్తవాన్ని హింసపరచడానికి కాదు అనే విషయాన్ని కూడా అక్కడ స్పష్టం చేయాలి. ఎందుకంటే మన మత పెద్దలు కూడా చిన్నజీయ స్వామి కానీ ఇంకెవరు చాలా మంది స్వామీజీలు అక్కడికి మాట్లాడుతున్నారు, లెక్చర్స్ ఇస్తున్నారు. జగ్గి వాసుదేవ్ అంటే వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇంకెంతో మంది స్వామీజీలు వెళ్తున్నారు అక్కడ. మన యోగా చాలా పాపులర్ అయింది, ఎంతో మంది ప్రాక్టీస్ చేస్తున్నారు. మన హిందూ టీచర్స్ అక్కడికి వెళ్ళి యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు, వాళ్ళకి టీచ్ చేస్తున్నారు. కనుక మనకు వెల్కమ్ ఉంది అక్కడ, మనకు సమస్య లేదు. కామన్ మ్యాన్ లో అమెరికాలో మనకి ఇప్పటికిప్పటికి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. కనుక ఘర్షణాత్మకమైనటువంటి వైఖరి కన్నా వాళ్ళను కన్విన్స్ చేయడము, మన యొక్క వాదనను సరైన పద్ధతిలోనే పెట్టడము, ఎమోషన్స్ కు వెళ్ళడం కన్నా కాస్త వ్యూహాత్మకంగా ఉండడం, కలిసి ఉండడమే సరి అనేటువంటి విషయం. మీరు ఒక అమెరికానే కాదు, ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ విధంగా ఈ మధ్యలో మనకు డిమాండ్ ఉంది. మనకు డిమాండ్ ఉంది అంటే మనం ఇచ్చే సరుకుకు డిమాండ్ ఉంది. మన టెక్నాలజీ, మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అక్కడ వండర్స్ చేస్తున్నారు. అనేక కంపెనీస్ లో సిఇఓస్
ఈరోజు మన వాళ్ళు గట్టిగా నిలదొక్కుని వాళ్ళకు లాభాలు ఆర్జించి పెడతా ఉన్నారు. కనుక మనం అక్కడ బెగ్ చేయడానికి వెళ్ళలేదు, ఎవరినో అడుక్కోవడానికి వెళ్ళడం లేదు, ఏదో ఇవ్వడానికి వెళ్తున్నాం. కనుక తీసుకోవడానికి అతను కూడా రెడీగా ఉన్నాడు. మన యోగా ఇవ్వడానికి వెళ్తున్నాం, వాళ్ళు తీసుకుంటున్నారు. మన ఆధ్యాత్మికాన్ని కూడా వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు. అక్కడే చర్చిలన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. ఒకవైపు సమస్య ఏంటంటే అక్కడ చర్చిలన్నీ క్లోజ్ అయిపోయినాయి. అక్కడ చాలా చర్చిల్లో ఈ రోజు యోగా నడుస్తూ ఉంది. అలా అని మనకు సంతోషం ఏం కాదు, చర్చిలు క్లోజ్ కావాలని మనం ఏం కోరుకోవడం లేదు. కనుక వాళ్ళకి ఏదైనా అక్కర్సం ఉంటే ఉంటుందేమో, బహుశా దానిపైన వీళ్ళు గేమ్ ఆడుతున్నారని నాకు అనిపిస్తుంది. అయితే హిందూ మతంలో విగ్రహారాధన అనేది ఎంత పవిత్రమైన సంప్రదాయమో మనందరికీ తెలుసు. అలాంటిది ఆ విగ్రహాన్ని ఫాల్స్గా చిత్రీకరిస్తూ, అలాగే బైబిల్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వాటిని గొప్పగా చెప్పేటువంటి వ్యాఖ్యలన్నీ కూడా తప్పుగా చూపించేటువంటి, మన హిందూయిజాన్ని తప్పుగా చూపించేటువంటి ప్రయత్నము అక్కడ డంకన్ పోస్ట్ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి హిందువులకు అట్ ద సేమ్ టైం అమెరికాలో ఉన్నటువంటి హిందువుల బ్లడ్ బాయిల్ అయిపోయేటువంటి పరిస్థితి. ఎస్, ఒక్క డంకల్ దీన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కానీ అందరూ చేయలేరు. పోనీ క్రైస్తవాన్ని అతను రెచ్చగొట్టినా వాళ్ళు రెచ్చగొట్టే స్థితిలో లేరు. ఎందుకంటే క్రైస్తవాన్ని అంతగా ఆరాధించి అంతగా మ్యాడ్ అయిపోయినటువంటి క్రైస్తవులు అక్కడ ఏం లేరు. వాళ్ళు చాలా న్యూట్రల్ గానే ఉంటారు. అది వాళ్ళు వరీ అవుతున్నటువంటి విషయం, అది మనకేం సంతోషం కలిగించే విషయం కాదు. కాకపోతే డంకల్ ఏదైతే రెచ్చగొడుతున్నాడో దానికి రెచ్చిపోవడం అయితే సరి అయినటువంటి సమయం కాదు, సరి అయినటువంటి ప్లేస్ కూడా కాదు. అది ఒక పార్టీ రెచ్చగొడుతున్న, ఒక పార్టీలో ఒక వ్యక్తి రెచ్చగొట్టడం ఏదైతుందో అది అమెరికాకు వర్తింప చేయకూడదు. అమెరికా యాజ్ ఎ నేషన్ ఇలా చేస్తుంది అనడానికి వీల్లేదు. అమెరికా యాంటీ హిందూగా లేదు. అమెరికాలో కొందరు యాంటీ హిందూగా మాట్లాడుతున్నారు, వాళ్ళ పొలిటికల్ అవసరాల కోసం మాట్లాడుతున్నారు, అంతే తప్పితే ఇంకా వేరే ఏమీ కాదు. యాజ్ ఎ నేషన్ అక్కడ పీపుల్ ఆఫ్ అమెరికా దే ఆర్ నాట్ యాంటీ హిందూ, యాంటీ ఇండియా ఇప్పుడు కూడా లేరు. వాళ్ళు కంప్లీట్ గా మనతో అసోసియేట్ అయి ఉన్నారు. మన వాళ్ళు కూడా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటి అంటే అలాంటి ఎమోషనల్ అట్మాస్ఫియర్ ఏమీ లేదు. ఇంతగా ట్రంప్ రెచ్చగొట్టినా కూడా అది ఫినాన్షియల్ ఇష్యూస్ వరకే కమిట్ అయి ఉంది కానీ ఇంకో రకంగా లేదు. పోనీ పాకిస్తాన్ తో అంతగా అమెరికా అధ్యక్షుడు తిరుగుతున్నాడు, ప్రో పాకిస్తాన్ ఉన్నారు అమెరికన్స్ అంటే నథింగ్ లైక్ దాట్. ఇంకా కాస్త సాఫ్ట్ కార్నర్ ఇండియన్సే బాగుంటారు, కలిసిమెలిసి ఉంటారు అందరితో అనేటువంటి జనరల్ అభిప్రాయం ప్రజల్లో ఉంది. కనుక నాకు అనిపిస్తున్నది అయితే ఇప్పుడు స్ట్రాటజిక్ గా వ్యూహాత్మకంగా కూడా రెచ్చిపోయి హిందువులు ర్యాలీలు తీయడం, యాంటీ అమెరికా లాంటి ఒక లైన్ తీసుకోవడం లాంటిది అది విఘ్నతతో కూడిన పని కాదు అని నాకు అనిపిస్తున్నదమ్మా. సో అదే మీ మతం మనకి సహనాన్ని, శాంతిని బోధిస్తూ ఉంది. సో ఆ విలువలకు కట్టుబడే మనం ఏదైనా కూడా ఒక లీగల్ గా ప్రొసీడ్ అవ్వడము ఇలాంటివి చేయడమే బెటర్ అంటారు. వాళ్ళు ఎంత ప్రొవోక్ చేస్తున్నా కూడా వాటికి తలొగ్గకుండా చేయడం బెటర్. అంతే మన వాయిస్ వినిపించడం, ప్రొటెస్ట్ చేయడం వరకు ఉంచాలి కానీ రెచ్చగొట్టే పని అసలే చేయకూడదు. మీరు అన్నట్టు లీగల్ గా ఎక్కడైనా అవకాశం ఉంటే వెళ్ళాలి. ఎలా అయితే అదే రిపబ్లిక్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి వాళ్లకు ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చారో అది కూడా చాలా విఘ్నతతో కూడినటువంటి విషయం. వాళ్ళనే ఆలోచింపజేయాలి. ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయమని కూడా అడిగారు. సో అన్డెమోక్రటిక్ అనే విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పారు. ఇది సరి అయినది కాదు, డెమోక్రసీకి ఇది కాదు, మన రాజ్యాంగానికి కూడా విరుద్ధమైనటువంటి చర్యగా వాళ్ళు ప్రకటించారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ విషయాన్ని ప్రచారం చేస్తున్నారు మన వాళ్ళు. ఎక్కడ కూడా మన వాళ్ళు కూడా మిస్స్పెల్ చేయడం లేదు, సెంటెన్సెస్ వర్డ్స్ కూడా అగ్రెసివ్ గా ఏమీ లేరు, రెచ్చగొట్టడం అసలే లేదు. కనుక అదే సరి అయింది. నేనంతా అమెరికాలో విదేశాల్లో ఉన్న వాళ్ళు మన వాళ్ళందరూ కూడా చాలా సంయమనం నేర్చుకున్నారమ్మా. ఇక్కడ ఉండకపోవచ్చు కొన్నిసార్లు కానీ బయటికి వెళ్ళిన వాళ్ళు మన వాళ్ళు ఎప్పుడు కూడా శృతి మించి బిహేవ్ చేసినట్టుగా మనకు కనపడదు. అది మనకున్న గొప్ప లక్షణం. అది యా అయితే కొంతమంది నెటిజన్స్ సోషల్ మీడియాలో వాళ్ళు చేసేటువంటివి చూస్తే అంటే ఈ ఒక్క దీంతో మనము వెనకడుగు వేయొద్దు, మన ఆధ్యాత్మిక ఏదైతే ఉంటుందో ఆ వారసత్వాన్ని అమెరికాలో ఇంకాస్త గట్టిగా ప్రచారం చేయాలి, ఇంకాస్త గట్టిగా వినిపించేటువంటి ప్రయత్నం చేయాలి, ఆ దిశగా హిందువులు అడుగులు వేయాలి అనేటువంటి వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. అమెరికాలో ఉన్నాం మనం, అమెరికా సిటిజన్స్ గా కూడా ఉన్నాం మనం, మన వాళ్ళు. కనుక వాళ్ళు అంబాసిడర్స్ ఆఫ్ హిందుత్వ. కనుక మన హిందుత్వాన్ని వాళ్ళకి ఎలా పరిచయం చేయాలంటే మన ప్రేమతో పరిచయం చేయాలి.
కనుక వీ లవ్ అమెరికా అనాల్సిందే, వీ హేట్ అమెరికా అని అనడానికి వీలే లేదు. అదే మన హిందుత్వం, అదే మన భారతీయత, అదే సరి అయినటువంటి చర్య కూడా అవుతుంటుంది. ఇదే సరైన విఘ్నత కూడా. అక్కడ ఉండే వాళ్లకు మంచిది, మనకు కూడా మంచిది. కనుక వెళ్ళిన అతిథి పైన దాడి చేయడం అనేది దుర్మార్గం అవుతుంది, మూర్ఖత్వం అవుతుంది. మనం అతిథులం మాత్రమే, కనుక వాళ్ళు హోస్ట్లు అక్కడ. కనుక అతిథి మాదిరిగానే ఉండాలి. కనుక అది మన వాళ్ళకు వెనతో పెట్టిన విద్య. నాకు అనిపించేది మనం నేర్పించేంత అవసరం కూడా లేదు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మురళీ మనోహర్ గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.